కి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడదాం. సిస్టమ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఈ థాట్స్‌లో థాట్ ఎనర్జీ ప్యూర్ ఎనర్జీ స్టేట్‌లో ఉంటుంది. డిజైర్ స్టేట్ అని చెప్పొచ్చు దీన్ని. అక్కడి థాట్ ఫార్మేషన్ స్టేట్‌లో ఉంటుంది. అక్కడి థాట్ ఫార్మ్డ్ బట్ నాట్ ఎక్స్‌ప్రెస్డ్ స్టేట్‌కొస్తుంది. తర్వాత థాట్ ఎక్స్‌ప్రెస్డ్ స్టేట్‌కొస్తుంది. ఇక్కడ థాట్ ఫార్మేషన్ స్టేజ్‌లోనే కొన్ని థాట్స్‌ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. కొన్ని థాట్స్‌ని యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తావు. దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటారు. సో, స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌లో ఇవి డిఫరెంట్ థాట్స్ అనుకుందాం. ఈ బాణాలతో చూపిస్తుందల్లా ఒక్కొక్కటి ఒక్కొక్క థాట్ అనుకోండి. ఇవన్నీ డిఫరెంట్ థాట్స్ అన్నమాట. సో, డిఫరెంట్ థాట్స్‌లో నువ్వు ఏదో ఒక థాట్‌ని జస్టిఫై చేస్తావు. ఒక సిట్యుయేషన్‌లో హిపోథెటికల్ సిట్యుయేషన్‌లో థాట్‌ని జస్టిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్‌లో ఆహ్, చావు మీదకొచ్చేసింది. వాడు చంపబోతున్నాడు. నువ్వు అబద్ధం ఆడితే రక్షించబడతావు. అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడకూడదా? అబద్ధం ఆడొచ్చు. వాడు ఆపడు. కానీ నిన్ను సఫిషియెంట్‌గా గాయపరుస్తాడు. చాలా కాలం హాస్పిటలైజ్ పడే అవకాశం ఉంటుంది. నువ్వు పెయిన్ ఫీల్ అవ్వాల్సొస్తుంది. బాడీ‌గా ఫైను. అప్పుడు అబద్ధం ఆడితే దాని నుండి తప్పుకుంటావు. నెక్స్ట్ కండిషను. నిన్ను ఫిజికల్‌గా ఏం చేయట్లేదు. కానీ నీ పరువు తీసేస్తున్నాడు. కానీ నువ్వు అబద్ధం ఆడితే, ఆ పరువు తీసే దాని నుంచి బయటపడతావు. అబద్ధం ఆడతావా లేదా? అంత పరువు తీయటమే కాదు, బట్ నీ మానసిక వ్యధకు నువ్వు గురి చేసుకుంటావు. నువ్వు దాని గురించి ఎక్కువ బాధపడే అవకాశం ఉంది. అబద్ధం ఆడితే ఆ అవకాశం తప్పుతుంది. అబద్ధం ఆడతావా? అబద్ధం ఆడవా? సో, ఇలాగ డిఫరెంట్ సిట్యుయేషన్‌లు తీసుకుంటే ఇవి మాట. సో, హిపోథెటికల్‌గా ఓ పాయింట్ నువ్వు జస్టిఫై చేసుకుంటావు. ఇది కరెక్టే. ఇలా చేయటం కరెక్టే అనేది. ఇది జస్టిఫైయింగ్ పాయింట్ అంటాం అన్నమాట ఇది. సో, ప్రతి థాట్ ఒక రేంజ్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్ పరంగా డిఫరెంట్. అదే థాట్ సిట్యుయేషన్స్ డిఫరెంట్. దీంట్లో ఒక పాయింట్‌ని జస్టిఫై చేస్తావు. ఈ జస్టిఫై చేసిన దానికి ముందున్న అనుకున్నవన్నేమో కరెక్ట్‌లా కనబడుతుంటాయి సిట్యుయేషన్స్. ఈ జస్టిఫై చేసిన దానికి బిలో ఉన్నవన్నీ రాంగ్, ఇన్‌కరెక్ట్‌లా కనబడుతుంటాయి. దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటాం. ఇలా ప్రతీదీ థాట్ లెవెల్‌లో నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. సో, వాసనాసు పరంగా జస్టిఫై చేసుకొని ఒక పాయింట్ వాసనని యాక్సెప్ట్ చేస్తావు. ఆ వాసన లెవెల్‌లో ఇది కరెక్టు, ఇది తప్పు అంటావు. అలాగే డిజైర్ ఫార్మేషన్ అయిన తర్వాత డిజైర్‌లో ఈ డిజైర్‌ని నువ్వు జస్టిఫై చేస్తావు. డిఫరెంట్ సిట్యుయేషన్‌లో అదే డిజైర్‌ని. అంతకంటే అబోవ్ అన్నిటిని కరెక్ట్ అంటావు. లేదా బిలో కరెక్ట్ అంటావు. అలాగే థాట్ ఫార్మేషన్ తర్వాత నీ యొక్క పర్సనల్ ఇండెక్స్ అండ్ సోషల్ ఇండెక్స్ బట్టి కూడా నువ్వు దాన్ని ఒక పాయింట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. దాని అబోవ్ అంతా కరెక్ట్ అంటావు. దాని బిలో అంతా తప్పు అంటావు. అలాగే నీ స్ట్రక్చర్ ఆఫ్ ది డిఫరెంట్ థాట్‌లో నీ యొక్క సొసైటీ బట్టి, సొసైటీ అండ్ పర్సనల్ ఇండెక్స్ బట్టి నువ్వు పాయింట్ జస్టిఫై చేస్తావు. ఇది ఇలా చేయటం కరెక్టు అని. జస్టిఫికేషన్ చేయటం అంటే అది మనం సమర్థించుకోవటం. దాని అబోవ్ ఉండే ఈ రేంజ్‌లో ఈ స్పెక్ట్రమ్‌లో ఆ పాయింట్‌కి అబోవ్ ఉండేవన్నిటిని నువ్వు రైట్ అంటావు. లేబెలింగ్. బిలో ఉండేవన్నీ రాంగ్ అంటావు. సో, ఇది మాట స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో, ఈచ్ రో ఈస్ ఎ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ డిజైర్ ఫార్మేషన్ డిజైర్ ఉండొచ్చు, థాట్ అయ్యొచ్చు, ఎక్స్‌ప్లనేషన్ అవ్వచ్చు, ఒపీనియన్ అవ్వచ్చు, అజంప్షన్ అవ్వచ్చు, కంక్లూజన్ అవ్వచ్చు. అంటే హిపోథెటికల్ సిట్యుయేషన్. సో, ఒక్కొక్క యారో ఒక హిపోథెటికల్ సిట్యుయేషన్ చెప్తుంది. ఆ హిపోథెటికల్ సిట్యుయేషన్‌లో యాక్షన్ అదే అన్నమాట. యాక్షన్ మటుకు అదే ఓవరాల్‌గా. కానీ సిట్యుయేషన్ డిఫరెంట్ అవుతూ ఉంటుంది. సిట్యుయేషన్ డిఫరెంట్ అవుతూ ఉంటుంది. హిపోథెటికల్ సిట్యుయేషన్. హ్మ్. సో, ఇక్కడ రియాక్షన్ అనేది ఎప్పుడు అంటూ ఉంటామంటే రెస్పాన్స్‌ని ఇఫ్ రెస్పాన్స్ ఈస్ ఔట్ ఆఫ్ కంపల్సివ్‌నెస్ అండ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇన్ అట్ ప్రెజెంట్ మూమెంట్. ఏ మూమెంట్‌లో అయితే ఆ రెస్పాన్స్ నువ్వు చేస్తున్నావో, ఆ మూమెంట్‌లో నువ్వు ఆ రెస్పాన్స్ గురించి అవేర్‌లో లేవు అంటే రియాక్షన్ కింద లెక్క. అది కంపల్సివ్ ప్రాసెస్‌లో నడుస్తుంది. కంపల్సివ్ ప్రాసెస్ దేని మీద లో లో గు గు దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ వాసనాస్ మీద, నీ యొక్క సెన్సిటివిటీ మీద ఫస్ట్, తర్వాత నీ యొక్క వాసన స్ట్రక్చర్ మీద, తర్వాత నీ యొక్క పర్సనల్ అండ్ సోషల్ ఇండెక్స్ మీద,
తర్వాత నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మీద, తర్వాత నీ ఎమోషనల్ ఇండెక్స్ మీద. సో, వీటన్నిటికి కామన్ థింగ్ ఏంటంటే ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉంటాయి. ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ రెస్పాన్సెస్‌లో ఒక పర్టిక్యులర్ ఇవన్నీ ఒక్కొక్క రెస్పాన్స్ ఒక్కొక్క హిపోథెటికల్ సిట్యుయేషన్. హిపోథెటికల్ సిట్యుయేషన్. నువ్వు క్లాష్ చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, సడెన్‌గా వాదన అయిపోయింది. వాదన సీరియస్ పొజిషన్‌లోకెళ్ళిపోయింది. నీ చేతిలో చాకు ఉంది. చాకుతో పొడిచావు వాడు చచ్చిపోయాడు. నువ్వు ఆ చాకుతో ఏదో పని చేస్తున్నావు. వాడు సడెన్‌గా నీకు అడ్డొచ్చాడు. నీ లోపల ఉద్దేశ్యం ఏం లేదు. ఇద్దరి మధ్య ఎలాంటి గలాటా లేదు. కానీ ఆ చాకు గుచ్చుకుంది వాడికి. వాడు చచ్చిపోయాడు. నువ్వు చా నువ్వు వాడితో హైటప్ అయ్యావు. వాడు నిన్ను బాగా అబ్యూజ్ చేసాడు. వాడు నిన్ను కొట్టడానికొచ్చాడు. టక్కుమని నీ చాకుతో తీసావు. పొడుద్దామని ఉద్దేశ్యం లేదు. కానీ అప్పుడు పొడిచావు చచ్చిపోయాడు. వాడు నిన్ను చాలా డిస్టర్బ్ చేసాడు. నీకు చాలా మానసికంగా ఒత్తిడికి గురి చేసాడు. కావాలని ప్లాన్ చేసి చాకుతో పొడిచి చంపేసావు. నువ్వు చంపుదాం అనుకున్నావు. కానీ హాస్పిటల్‌లో చంపలేదు. కానీ చక్కగా వెల్ స్ట్రక్చర్డ్‌గా ఒక ప్లానేసుకున్నావు. వాడితో మంచిగా నటించావు. కావాలని ఒంటరిగా ఉండే ప్లేస్‌కి తీసుకెళ్ళావు. చాకుతో స్టాబ్ చేసావు, చంపావు. ఇవన్నీ హిపోథెటికల్ సిట్యుయేషన్స్. హిపోథెటికల్ సిట్యుయేషన్‌లో నువ్వేం చేస్తావంటే ఏదో ఒక పాయింట్‌ని జస్టిఫై చేస్తావు. ఇలా ఈ ఈ ఈ పరిస్థితిలో చేయటం కరెక్టే. అది మాట జస్టిఫై చేయటం అంటే. సో, దానికి అబోవ్ ఉండే హిపోథెటికల్ సిట్యుయేషన్స్ అన్ని నువ్వేమంటావు? ఒక సైడ్‌నేమో కరెక్ట్ అంటావు. ఒక సైడ్‌నేమో రాంగ్ అంటావు. దీన్ని ఆ రెస్పాన్స్ ఉన్నప్పుడు నీకు అవేర్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా యాక్షన్ రెస్పాన్స్ కింద మారుతుంది. సో, థేర్‌ఫోర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే పూర్తి అవేర్‌నెస్‌తో నువ్వు ఆ పని చేస్తావు. అవేర్‌నెస్ లేకుండా జరగదు. సో, ఇక్కడ అవేర్‌నెస్ ఫుల్ ఉందంటే ఆల్‌మోస్ట్ కాన్షియస్ లెవెల్‌లో పనిచేస్తుందది. ఇక్కడ ఊకే అనుకోవచ్చు. వాడు అవేర్‌గానే చేసాడు అనేది. వాడు అవేర్‌గా చేసాడా, అన్‌అవేర్‌గా చేసాడనేది చేస్తున్న మూవ్‌మెంట్‌లో వాడి స్టేట్. చేసిన తర్వాత వెంటనే అవేర్‌నెస్‌లోకి రావచ్చు బై నెక్స్ట్ మూవ్‌మెంట్. కానీ ఆ మూవ్‌మెంట్‌లో అవేర్‌నెస్ కాదది. సో, పిక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ గురించి క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఏమిటి? ఇది సమర్థించుకుంటున్నావా లేదా? ఎప్పుడైతే మానసికంగా ఎప్పుడైతే దాన్ని సబబు అని జస్టిఫై చేస్తున్నావో, నువ్వు జస్టిఫై చేయంగానే అది నీ బిలీఫ్ సిస్టమ్‌లో భాగమైపోతుంది. సో, అలాగా ఒపీనియన్స్, అలాగే కంక్లూజన్స్, అలాగే అజంప్షన్సే ఫార్మ్ అవుతాయి. సో, నీ బిలీఫ్ స్ట్రక్చర్ ఎలా ఫార్మ్ అవుతాయంటే స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్టి ఫార్మ్ అవుతుందన్నమాట. ఇది నిరంతర ప్రక్రియ. స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్దర్ యాక్షన్‌ని, థాట్ ప్రాసెస్‌ని మళ్ళీ డీల్ చేస్తూ ఉంటుంది. సో, ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌ని ఆ పాయింట్ నువ్వు అవేర్‌నెస్‌లోకి తెచ్చుకున్న కొద్దీ నీ యొక్క ఆ యాక్టివిటీకి సంబంధించిన ఆ యాక్షను ట్రూత్ వైపు మూవ్ అవుతుంటుంది. ధర్మ అనే దాని వైపు వెళ్తుంటుంది. అదర్‌వైజ్ అధర్మం వైపు వెళ్తుంటుంది. మనం సింపుల్‌గా క్లాసిఫై చేసేసేసి ఉన్న సిట్యుయేషన్‌లో ఇది మంచి, ఇది చెడు అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడం అనేది కొన్ని లాస్ క్రియేట్ చేయటానికి, కొన్ని రూల్స్ క్రియేట్ చేయటానికి, కొన్ని నార్మ్స్ క్రియేట్ చేయటానికి పనిచేస్తుంటుంది. అంటే కండిషనల్‌గా ఒక స్ట్రక్చర్‌ని, ఒక సొసైటీని రన్ చేయటానికి, కండిషనల్‌గా ఒక ఇండివిడ్యువల్ రన్ చేయడానికి పనిచేస్తుంది. కానీ ట్రూత్‌కి తీసుకెళ్ళటానికి మటుకు పనికిరాదు. సో, స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకునే ప్రాసెస్‌నే మనం యమ, నియమ అంటాం. ఈ అష్టాంగ యోగ మార్గాలు. దాని గురించి తర్వాత ఇంకా డీటెయిల్‌గా వస్తుంది. సో, ఎప్పుడైతే నువ్వు అవేర్‌నెస్‌కొచ్చావో ఆటోమేటికల్‌గా నీకు ఇంక్లినేషన్స్ అండ్ టెండెన్సీస్ మార్పులకు గురవుతాయి. సో, నేచురల్ వేగా రెస్పాండ్ అవుతావు. సిట్యుయేషన్ బట్టి కాదు, కండిషన్‌గా కాదు. నీ యొక్క ఔట్ ఆఫ్ విజ్డమ్ యూ విల్ రెస్పాండ్. అందుకని ఇది నీ యొక్క స్థితి నీకే అర్థమవుతుంది. అంతేగాని నీ యొక్క స్థితి బట్టి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించి యుద్ధం చేయించాడు. ఇంత హింస చేయించిన వాడు భగవంతుడు ఎలా అయ్యాడు? అనే దానికి ఆన్సర్ ఏం చెప్తాం? కృష్ణుడు ఆ స్టేట్‌లో రెస్పాన్సివ్‌గా ఉన్నాడా? రియాక్షన్‌లో ఉన్నాడా? అనేది మనకు తెలీదు కదా! వాడు రెస్పాన్సివ్‌గా ఉంటే ధర్మం అందుకనే ధర్మ యుద్ధం, ధర్మం వైపు ఉన్నాడు అనే మాట అక్కడ నొక్కి చెప్పేది అందుకోసమే. రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.